నమస్తే, వెల్కమ్ టు K6. ముందుగా K6 ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి నిజామాబాద్ నగరంలోని ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి నీలకంఠేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో చేయకుండా మనం చూద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. మనం చూసుకుంటే శివరాత్రికి అంగరంగ వైభవంగా ప్రతిసారి కూడా నీలకంఠేశ్వర ఆలయంలో వేడుకలు నిర్వహిస్తారు. ఈసారి కూడా అదేవిధంగా శివరాత్రికి అంగరంగ వైభవంగా ఈ శివరాత్రి వేడుకలు ప్రారంభమైపోయినాయని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా భక్తులు ఆ శివుడిని దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తున్నారు. ఏదైతే క్యూ లైన్ పద్ధతిగా ఇక్కడ దర్శనం అనేది జరుగుతుంది. ఆలయ కమిటీ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూసుకుంటే క్యూ లైన్లో అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేయడం జరుగుతుంది. మందులు వేలాది మంది ఈరోజు దర్శనం చేసుకోవడానికి వచ్చారు. మనం నీలకంఠేశ్వర ఆలయంలో చూసుకుంటే భక్తుల రద్దీ అధికంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. క్యూ లైన్ పద్ధతిలో ఏదైతే ఆ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు విచ్చేశారో ఒకసారి మరి ఈరోజు మాతో పాటు మీరు కూడా ఆ శివయ్యని దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, చూసుకుంటే మనం బయట నుంచి లోపల ఆలయం వరకు కూడా క్యూ లైన్ పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆలయం లోపలికి వచ్చేసాం. ఇక్కడ భక్తుల సంఖ్య అధికంగా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ మనకి ఈరోజు శివరాత్రి రోజు ఆ స్వామివారిని శివయ్యని దర్శించుకోవడానికి వేలాదిగా మంది భక్తులు వస్తున్నారు. మనం చూసుకుంటే ఆలయం కూడా ముస్తాబ్ చేశారు. పూల దండలతో విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా ఈసారి శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారని మనం చూస్తున్నాం. ఒకసారి ఓవరాల్గా మనం విజువల్స్ చూసుకున్నాం. అలాగే ఈ మహాశివరాత్రి రోజు ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఆ స్వామివారిని ఆ శివయ్యని దర్శనం చేసుకొని మాతో పాటు K6 ద్వారా చూస్తూ ఆ దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చూస్తున్నారా, ఒక క్యూ లైన్ పద్ధతిలో భక్తులని ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈరోజు శివయ్యని దర్శనం చేసుకుంటున్నారు. ఆలయం లోపల కూడా ప్రత్యేక పూజలు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలని ఇక్కడ చేస్తున్నారు. అదే లోపల కూడా పోలీసు సిబ్బంది ఉంది. ఏదైతే వచ్చినటువంటి భక్తులకు వెంబటి దర్శనం చేసుకొని పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు అర్చకులు ఇక్కడ ప్రత్యేక పూజలని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే శివరాత్రి ప్రత్యేక పూజలు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ ప్రత్యేక పూజలను చేయడం జరుగుతుంది. ఆలయ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు ఏదైతే వచ్చినటువంటి భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశారు ఈసారి శివరాత్రికి. ఓకే, మనం చూస్తున్నాం ఆలయంలోకి వచ్చేసాం. ఆ శివయ్యకి ప్రత్యేక అభిషేకాలు ఈరోజు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలని ఇక్కడ శివాలయంలో నీలకంఠేశ్వర ఆలయంలో జరుగుతున్నారు. చూస్తే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు శివయ్యని K6 ద్వారా కూడా మీ అందరూ కూడా దర్శనం ఈ విధంగా చేసుకోవాలి, ఆలయానికి రాలేని వాళ్ళు కూడా ఈ విధంగా దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూసుకున్నాం. మా శివయ్య గారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. పైన దేవుడు పైన లోపల
ఏదైతే అందరూ దర్శనం చేసుకున్నారు కదా, ఈరోజు మహాశివరాత్రి రోజు ఆ శివుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. K6 ద్వారా కూడా ఇక్కడికి రాని వాళ్ళు ఈరోజు దర్శనం చేసుకున్నారు. మనం ఆలయంలో చూసుకుంటే కూడా భారీగా భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లని పర్యవేక్షిస్తూ వచ్చినటువంటి భక్తులని వెంటనే పంపిస్తూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఇబ్బంది కలగకుండా భక్తులకి ఎక్కువ సమయం వేచి చేయకుండా వెంటనే దర్శనం అనేది జరిగేలా చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం అధిక సంఖ్యలో ఓం నమ శివాయ అని చెప్పేసి భక్తులు మొత్తం చూసుకుంటే కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఆ శివరాత్రి రోజున ఉపవాసం ఉండి ఆ శివయ్యని దర్శించుకోవడానికి ఉదయం నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రతి చోట కూడా ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ శివ నామస్మరణతో మారిమోగుతుంది. ప్రీతికరమైనటువంటి ఆ పత్రిని సమర్పిస్తూ ప్రసాదాలు సమర్పిస్తూ కొబ్బరికాయలు ఇక్కడ మొక్కుకుంటున్నారు. ఏదైతే చూసినా కొబ్బరికాయలు కొట్టే ప్రాంతం అంతా కూడా భక్తులు కొబ్బరికాయలు కొడుతూ ఆ స్వామివారిని కోరుకుంటున్నారు, వేడుకుంటున్నారు. మరి మనం చూసుకుంటే మనం బావి వైపు వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా నీలకంఠేశ్వరంలో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. వద్దకు వచ్చాం. కోనేరు దగ్గర కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉంది. ఆలయంలో ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ మరి చూసుకుంటే స్టాల్స్ కూడా ఉన్నాయి. ఏదైతే ప్రసాదం స్టాల్స్, అలాగే భక్తుల స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా దీపం వెలిగించాలనుకుంటే ఇక్కడ తీసుకొని వెలిగించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రత్యేక పూజలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తీసుకున్నటువంటి భక్తులని అక్కడ ఆ శివయ్య దగ్గర వెలిగిస్తున్నారు. భక్తులు కోనేరుల కాళ్ళు కడుగుతూ ఏదైతే మొక్కుకుంటున్నారో పండగ వాతావరణం మొత్తం కూడా మనకు నీలకంఠేశ్వర ఆలయంలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటారు. ఆ నేపథ్యంలో ఇక్కడ బాదం పాలని పంపించేస్తున్నారు ఆలయ కమిటీ నుంచి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ బాదం పాలని సరఫరా చేస్తూ ఇక్కడ స్టాల్ని ఏర్పాటు చేస్తారు. శివుని విగ్రహానికి కూడా బేల్పత్రి పెడుతూ ఫోటోలు దిగుతూ ఆ మొక్కుతున్నారు. అలాగే ఇక్కడ కోనేరు దగ్గర కూడా లింగాలకు కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. దీపాలు వెలిగించుకుంటూ పత్రాలు పూలు సమర్పిస్తూ కొబ్బరికాయలు కొడుతూ వారి యొక్క మొక్కులు తెచ్చుకుంటున్నారు. శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరు చాలామంది ఉపవాసం ఉంటూ ఆ శివాలయాలకి దర్శనం చేసుకుంటారు. నిజామాబాద్ నీలకంఠేశ్వరంలో ప్రతిసారిలానే ఈసారి కూడా అధిక సంఖ్యలో భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా శివరాత్రి పర్వదినాన నీలకంఠేశ్వర ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఏదైనా తల తిరిగినట్టు కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ ఆలయంలో మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ వారితో మాట్లాడదాం. మేడం, మీ పేరు? నా పేరు లావణ్యం. ఇక్కడ నేను నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీ పిఎస్సి. మేడం, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి, విటమిన్ బి కాంప్లెక్స్ ఉన్నాయి, మళ్ళీ డైట్లో ఉంది, ఓడిమో ఉంది, లీవోసిట్రోజిన్ ఉంది, వామిటింగ్స్, మరి పారాసెటమాల్ ఉంది. మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి శివరాత్రి రోజు ఇక్కడ ఉంటారు?
10 years నుంచి ఉంటున్నాం మేడం. మాది అంటే మేము కొత్త వచ్చి 10 years నుంచి అయితే మేము వస్తున్నాం. ఏర్పాటు చేస్తుంటారు వచ్చినటువంటి భక్తులకి. అవును మేడం. లేదు మేడం, మేము 10 years నుంచి జాబ్కి మేము 10 years నుంచి వచ్చినప్పటి నుంచి వేస్తున్నాము. ఇంతకుముందు నుంచి ఇక్కడ ఎప్పుడూ అవుతుంది మేడం. ఓకే, చూస్తున్నారుగా 10 years నుంచి కూడా శివరాత్రి రోజు ఇక్కడ మెడికల్ సిబ్బంది అని ఉంటుంది. వచ్చినటువంటి భక్తులకి వెంటనే మెడిసిన్ అందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పక్కన చూసుకుంటే భారీ క్యూ లైన్ అయితే ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేశారు. ఏదైతే ఆలయ కమిటీ ఏర్పాట్లు అయితే ఎంతో అద్భుతంగా చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎండ తీవ్రత అయితే చాలానే ఉంది. మనకి ఎండలు అయితే శివరాత్రికి కంటే ముందు నుంచి ఎండలు ప్రారంభమైపోయాయి. ఆ నేపథ్యంలో ఇక్కడ తడకలు ఏర్పాటు చేశారు. పైన తడకలు వచ్చినటువంటి భక్తులకు ఎండ కొట్టకుండా తడకలు అలాగే కూలర్లని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఒక్కొక్క చూస్తున్నారు క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి దర్శనం చేసుకోవడానికి చాలా సమయం అయితే పడుతుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ వాటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మజ్జిగ ప్యాకెట్స్ అలాగే వాటర్ ప్యాకెట్స్ని కూడా ఆలయ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి అందించడం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు ఈరోజు మనకి కనిపిస్తున్నారు. ప్రతిసారి కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు అయితే ఈ సమయంలో మనకి కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే పెద్ద మొత్తంలో వాటర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్ బయట నుంచి ఆలయం బయట నుంచి మొదలు పెడితే లోపటి వరకు కూడా క్యూ లైన్ని ఏర్పాటు చేశారు. అదే పద్ధతిలో భక్తులందరూ కూడా వెళుతూ అదే మార్గంలో ఒక్కొక్కరు తొందర దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ నీలకంఠేశ్వర కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి వాటర్ అందిస్తున్నారు. ఆ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. మరి వారిని అడిగి తెలుసుకున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వాటర్ని అందిస్తున్నారనే వివరాలు. సార్ మీ పేరు? మా పేరు గోపరి అశోక్. మాది కంఠేశ్వర్ నీలకంఠేశ్వర కుర్మ సంఘం సభ్యులం. మేము గత 25 సంవత్సరాల నుంచి మేము ఈ స్వచ్ఛందంగా మా సంఘం తరఫు నుండి నీళ్లు మరియు మజ్జిగ పంపిణీ చేస్తాము. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీళ్లు మజ్జిగ పంపిణీ చేసి మరియు భగవంతుని యొక్క కృపకు మేము పాత్రులవుతున్నాం. ఎప్పటి నుంచి ఉంటుంది సార్? దాదాపు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్. మార్నింగ్ నుంచి ఈవినింగ్, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వచ్చినటువంటి భక్తులకి మజ్జిగ అలాగే మంచినీళ్ళని అందిస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఉద్దేశించి వారికి ఎలాంటి ఏదైతే వారికి వాటర్ తాగాలనిపించినా కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. మనం ఇక్కడ చూసుకుంటే భారీగా వాటర్ క్యాన్లు అలాగే మజ్జిగ ప్యాకెట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, చూస్తున్నారుగా దాదాపుగా 12 నుంచి 13 లైన్లలో ఇక్కడ భక్తులు వేచి ఉన్నారు. ఉదయం నుంచి ఇదే క్యూ లైన్ పద్ధతిలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ నుంచి క్యూ లైన్లో ఆలయం లోపల క్యూ లైన్ లోపల వరకు ఇదే క్యూ లైన్లో పద్ధతిలో ఈరోజు ఆ శివయ్యని దర్శనం చేసుకుంటున్నారు. మనకు నీలకంఠేశ్వర ఆలయం ఏదైతే రోడ్డు ప్రాంగణం ఏదైతే ఉందో ఇది ఇక్కడ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ వాహనాలని ఎలాంటి ట్రాఫిక్ ఆగిపోకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా రోడ్ పైన ట్రాఫిక్ పోలీసులు మనం కనిపిస్తూనే ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే శివరాత్రి అంటే అందరూ పెద్ద పండగ జరుపుకుంటాము. ఆ నేపథ్యంలో ప్రతిసారి కూడా జాతర ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా జాతర మనకి నీలకంఠేశ్వర ఆలయం బయట జాతర కనిపిస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి శివయ్య భక్తులు ఇక్కడ జాతరను కూడా చేయడం జరుగుతుంది. ఇవి చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ ఆట వస్తువులు కానీ రకరకాల బొమ్మలు ఇక్కడ జాతరలో మనకు కనిపిస్తున్నాయి.
ఏదైతే అభిషేకం చేయించుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా శివునికి మా అభిషేకం చేయించాలి అనుకునే వాళ్ళకి 300, అలాగే ప్రత్యేక దర్శనం చేయించుకోవాలి అనే వారికి 200 అని చెప్పేసి ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 200 రూపాయలకి ఇద్దరికి ప్రత్యేక దర్శనాన్ని కల్పిస్తున్నారు ఆలయ సిబ్బంది. అలాగే 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు మరియు వికలాంగులకు కూడా, సంవత్సరంలోపు చిన్నపిల్లల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు శిశు దర్శనం కూడా కలదని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు వెంకటకృష్ణ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నాకు స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే ఉపవాసం ఉంటున్నామో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఇక్కడ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు ఉపవాసం? దాదాపు 15 సంవత్సరాలకి ఎక్కువనే అవుతుంది. ఏదైతే బోలా శంకరుడి గురించి ఒక 2 మాటలు. బోలా శంకర్ పేర్లేని బోలా శంకరుడు అని ఉన్నది. భక్తులు ఏదైతే కావాలనుకుంటారో అది ఆలోచించకుండా ఇచ్చే పరమాత్ముడు ఒక బోలా శంకరుడు మాత్రమే సాధ్యం. ఓం నమః శివాయ. నవనీత. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే నీలకంఠేశ్వర నగర్. శివరాత్రి రోజు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆలయానికి వస్తున్నారు? చాలా రోజులే. కంఠేశ్వర ఆలయానికే వస్తుంటారా? వస్తాం. ఎలా ఉన్నాయి ఈసారి? బాగుంది. దర్శనం అయిందా? కాలేదు ఇక ఇప్పుడే వచ్చారు. ఓకే, ఏం చేస్తారు శివరాత్రి రోజు? ఇగో ఇక్కడ శివయ్యకు అభిషేకం చేద్దామని. అభిషేకం చేస్తారు. అభిషేకానికి ప్రత్యేక కౌంటర్ ఉందా? ఏం లేదు, నార్మల్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది సిరికొండ, కానీ ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. సిరికొండ నుంచి వస్తున్నారు. ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారమ్మా? అవును. ఎప్పుడు ఉపవాసం వదులుతారు? రేపు ఉదయం. రేపు ఉదయం. ఇంకా ఏమేమి చేస్తారు శివరాత్రి రోజు? అభిషేకము ఇట్లా దర్శనాలు ఉంటాయి. ఈ ఆలయానికి 4 సంవత్సరాల నుంచి వస్తున్నారు. వస్తున్నాం మేడం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడే నిజామాబాద్. లేదు లేదండి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ ఆలయం ఏర్పాట్లు? ఏం మేడం, నేను ఫస్ట్ రావడం ఇక్కడ. ఫస్ట్ టైం? ఇంతకుముందు ఎప్పుడు రాలేదండి? రాలేదండి. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే జాబ్ చేసేది ఇక్కడే. మాది హైదరాబాద్. మాది సింహాచలం మేడం. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే చీరాల, ఇక్కడ నిజామాబాద్ నుంచి వస్తుంది. ఫస్ట్ టైం ఆలయానికి రా? ఫస్ట్ టైం. ఎలా ఉంది ఆలయం? ఎలా బాగానే ఉంది. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి 1 అవర్ అవుతుంది మేడం. శివరాత్రికి ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఏం లేదు మేడం. దర్శనం చేసుకుంటారు? దర్శనం చేసుకుంటాం. సార్ మీ పేరు? కృష్ణ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ముబారక్ నగర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తున్నారు? 5 years. ఎంతసేపు అవుతుంది సార్ మీరు వచ్చి? మేము వచ్చి గంట అవుతుంది. దర్శనంకి చాలా టైం పడుతుందా? టైం పడుతుందండి. ఓకే, ఈ శివరాత్రి రోజు ఏమేమి చేస్తారు? అభిషేకము, దర్శనము. ఆ శివయ్యని నీలకంఠుడు అని ఎందుకు అంటారు సార్? అంత ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అర్చకులు గారు, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు? శుభం భూయాత్. భక్తులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి అంటేనే శివుడి యొక్క లింగోద్భవం, స్వామి ఉద్భవించినటువంటి రోజుగా చెప్పబడుతుంది. ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి. నీలిమేఘ ఛాయ గలవాడగు వాడు శ్రీ మహావిష్ణువు అయితే, కంఠమందే గరళము దాల్చినటువంటి వారు నీలకంఠేశ్వర స్వామి. స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 1 గంట నుంచి 2 గంటల వరకు అవబృత రుద్రాభిషేకంతో ప్రారంభమై మంగళహారతి మంత్రపుష్పముతో
భక్తులందరూ కూడా అభిషేకాలు మరియు అర్చనలు స్వామివారి దర్శనాన్ని చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాము. అలాగే ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు సాయంకాలం నిర్వహించడం జరుగుతున్నాయి. రాత్రి 11 గంటలకు స్వామివారి లింగోద్భవ నిశీ పూజా కార్యక్రమం అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్పవచ్చు. ఇటు కార్యక్రమము 1 గంట వరకు కొనసాగుతుంది. భక్తులందరూ కూడా ఇదే విధిగా రాత్రి 3 గంటల వరకు కూడా స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి ఉపవాస దీక్షలో ఉండి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని జాగరణ చేసి రేపు స్వామివారి దర్శనం చేసుకొని ఎవరైతే ఇటు ఉపవాస దీక్ష విరమిస్తారో వారికి జన్మకో శివరాత్రి అని చెప్తారు. ఒక్కసారి శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను, శివరాత్రి యొక్క పద్ధతిని పాటించి స్వామివారి దర్శనం చేసుకున్న వారి యొక్క జన్మ తరించినట్టే అని చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. థ్యాంక్ యూ అయ్య గారు. అలాగే ఓకే, చూస్తున్నారు ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ శివయ్యని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మరి ఆలయ ఈవో రవీందర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, వచ్చేటువంటి భక్తులకు ఆటంకాలు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారనే వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు అందరికీ భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమ శివాయ. ఈ యొక్క మహాశివరాత్రిని పురస్కరించుకొని నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నందు ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొనుచున్నారు. అభిషేకాలు పూజలు చేయుచున్నారు. నేడు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవము, మరి సాయంత్రము స్వామివారికి లింగోద్భవ కాలం నందు నిశీ పూజ కూడా ఏర్పాటు చేస్తున్నాము. కావున ఇట్టి కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనుచున్నారు. భక్తుల సౌకర్యార్థము నీటి వసతి, వైద్య వసతి ప్లస్ ప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలు, చలవ పందిర్లు ఏర్పాటు చేసినాము. ఇట్టి కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనుచున్నారు. ఈ దేవాలయమే కాకుండా చెంబులింగేశ్వర స్వామి దేవాలయము, మరియు బోధన్ చక్రేశ్వర శివాలయము, పోచంపాడు రామలింగేశ్వర స్వామి దేవాలయము, బిక్కునూరు సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయము, ఈ ఉమ్మడి జిల్లాలో గల ప్రముఖ శివాలయాలు మొత్తం చాలా అంగరంగ వైభవోపేతంగా తీర్చిదిద్దినాము. ఈ యొక్క ఆలయం నందు భక్తులు ఉదయం నుండే పాల్గొనుచున్నారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బంది, ఈ కార్యనిర్వహణాధికారులు, అర్చకులు అందరూ ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి చేస్తున్నాం. ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్? మేము దేవాలయాల సిబ్బంది సుమారు 30 నుండి 40 మంది వరకు ఈ 2 జిల్లాల్లో కలరు. ఓకే సార్, ఉదయం నుంచి చూసుకుంటే భక్తులు అధిక సంఖ్యలో ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. దాదాపు ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశారు? ఈ యొక్క దేవాలయం నందు దాదాపు ఒక 10 క్యూ లైన్లు, ఒక 1/2 కిలోమీటర్ పొడవున వివిధ క్యూ రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయమే కాకుండా శంభులింగేశ్వర స్వామి ఆలయము, బోధన ఆలయం నందు కూడా క్యూ లైన్లు ఎక్కువగా ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అలాగే వచ్చినటువంటి భక్తులకి పండ్ల పంపిణీ కూడా ఏమైనా ఏర్పాటు చేశారా? మజ్జిగ, మంచినీటి వసతి, పండ్ల వితరణ ఇప్పుడే చెప్పి ఉన్నాము మరియు చెప్తున్నాము. పండ్లు వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఓకే, రేపు అన్నదాన కార్యక్రమం ఏమైనా ఏర్పాటు చేశారా సార్? మహా అన్నదానం కలదని చెప్తున్నాము. రేపు ఈ ఆలయమే కాకుండా శంభులింగేశ్వర స్వామి దేవాలయము మరియు బోధన్ శివాలయము, పోచంపాడు ఆలయం నందు చాలా పెద్ద ఎత్తున భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారుగా రేపు అన్నదాన కార్యక్రమం ఈ శివాలయమే కాదు నిజామాబాద్ నగరంలోని వివిధ శివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా భక్తులు వస్తున్నారు కాబట్టి 10 క్యూ లైన్ల వరకు ఏర్పాటు చేశారు. నీటి సదుపాయం అలాగే పండ్ల సదుపాయాన్ని కూడా పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. చూస్తున్నాము ఉదయం నుంచి కూడా నీలకంఠేశ్వర ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఆ శివయ్యని మొక్కుకుంటున్నారు. బోలా శంకరుని అడిగిన కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి ఈ శివరాత్రి రోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడానికి పిల్లలతో సహా ఆలయానికి విచ్చేస్తారు. మనం చూస్తున్నాం. మరికొన్ని విజువల్స్ కూడా మనం చూద్దాం. ఇప్పటికి కూడా భక్తుల రద్దీ పెరిగిందనే మనం చెప్పుకోవచ్చు. ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో మనకి కనిపిస్తుంది.
ఓకే, ఇక్కడ శివయ్యని దర్శించుకోవడానికి భక్తులు వచ్చారు, వారితో మాట్లాడదాం. సార్ మీ పేరు? కిరణ్ కుమార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి దర్శనం చేసుకుంటున్నారు? దాదాపు 20 సంవత్సరాల నుంచి ఓకే సార్, ఈ శివయ్యని నీలకంఠుడు అని ఎందుకు అంటారు? నీలకంఠుడు అంటే గరళాన్ని మింగి గొంతులో నుంచి తీసుకున్నాడు కాబట్టి నీలకంఠుడు అని అంటారని. సార్, ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారా సార్? ఎస్. దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే ఉపవాసం అంటే పార్ట్లీ ఉంటాం, ఫ్రూట్స్ అవి తీసుకొని. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారుగా ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి చూస్తున్నాం ఈ సమయానికి కూడా ఆలయంలో భారీగా భక్తులు ఉదయం నుంచి ప్రారంభమైతే సాయంత్రం వరకు కూడా, రాత్రి వరకు కూడా ఇదే సంఖ్యలో భక్తులు వచ్చి ఆ శివుణ్ణి, ఆ బోలా శంకర్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలతో వచ్చి మరి దర్శనం చేసుకుంటున్నారు. చూస్తున్నారుగా శివరాత్రి వేడుకలు నీలకంఠేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భారీగా సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ శివుణ్ణి, ఆ బోలా శంకర్ని కోరికలు కోరుకుతూ మొక్కులు మొక్కుతున్నారు. శివరాత్రి అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటూ, ఓన్లీ పండ్లు తింటూ ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తూ అందరూ ప్రత్యేకంగా జరుపుకునే పండుగ శివరాత్రి. ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా నిజామాబాద్ జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయమే కాదు, వివిధ ఆలయాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు, ఆ దేవుని దర్శనం చేసుకుంటున్నారు. శివరాత్రి యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతోమంది మనకు చెప్పారు. శివరాత్రి రోజు ఆ స్వామివారిని దర్శించుకొని కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి కూడా నమ్ముతూ ఉంటారు. ఈరోజు మనకి ప్రత్యేక పూజలు కూడా అర్చకులు నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు కూడా వచ్చినటువంటి భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశారు. మెడికల్ సిబ్బంది కావచ్చు, వాటర్ సహాయం, పళ్ళ పంపిణీ ఏర్పాటు చేశారు. అలాగే రేపు ఉపవాసం విరమించడం కారణంగా మనం చూసుకుంటే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనకి క్యూ లైన్లు కూడా 10 క్యూ లైన్ల వరకు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకొని ఏదైతే పందిళ్ళని ఏర్పాటు చేశారు, ఏదైతే ఎండ కొట్టకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా, అలాగే కూలర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ కూలర్లు పెట్టారు. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ మంచి ఏర్పాట్లు చేసింది. ఈ శివరాత్రికి ఎప్పటిలాగే ఈ శివరాత్రి కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఆ శివుని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇది శివరాత్రి సందర్భంగా ప్రత్యేక స్టోరీ. మరో స్టోరీతో మేము ముందుంటాం, మరో ఆలయంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామెన్ నాగరాజ్తో సంధ్య.